హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి రియల్ ఎస్టేట్ పర్సన్స్ కండి. ఇది ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎట్లా అంటారా, మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా అండ్ ఏదైనా చేద్దాం అనుకున్నా మీరు హ్యాపీగా మనం కన్సల్ట్ అవ్వచ్చండి. bookyourproperty.com. ఈ వెబ్సైట్ మీకు కన్సల్ట్ అయ్యి మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీ బై చేద్దాం అనుకున్నా, సేల్ చేద్దాం అనుకున్నా కానీ మీరు ఈ వెబ్సైట్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఓనర్ వచ్చి సందీప్ అని ఉంటారు, మీరు హ్యాపీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి 2 lakhs రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ వీళ్ళు సేల్ చేస్తున్నారండి. అది హాస్టల్. దీనికి వాళ్ళ యాడ్ క్రియేట్ చేయమని మనం అడిగారు మన కంపెనీని. సో లాకెటెక్ సొల్యూషన్ కంపెనీని అడిగారు. సో వాళ్ళకి ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఏ విధంగా సేల్ చేయాలనేది మొత్తం మన యూట్యూబ్ ఛానల్ వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తీసుకున్నట్టయితే వీడియో అప్లోడ్ అయిపోతుందండి. ఇక్కడ యాడ్స్ 2 విధాలు క్రియేట్ చేయొచ్చు. ఒకటి లీడ్ జనరేషన్ యాడ్, ఇంకోటి మన బూస్ట్ యాడ్ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు చూసుకోవాలి ఇక్కడ వెంటనే. ఇప్పుడు ఈ యాడ్ మనం పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత ఏంటి మనకు కావాల్సింది లీడ్స్. అయితే ఈ ఫేస్బుక్ లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ యూజ్ చేస్తున్నారో అది వాట్సాప్ బిజినెస్ అయి ఉండాలి. నార్మల్ వాట్సాప్ అనేది మీకు కాల్స్ కి పనిచేయదు. ఏదైతే మీరు బిజినెస్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ వాట్సాప్ బిజినెస్ యాక్టివ్ అయి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నారో ఆ ఆప్షన్ అన్ని యూజ్ చేసుకోవాలన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్టయితే ఇది ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. సింపుల్ గా మీరు ఓపెన్ చేయాలంటే facebook.com/manage. ఇది సింపుల్ యూఆర్ఎల్ అండి. అయితే సార్ ఇక అందరూ అంటారు కదా, బూస్ట్ పోస్ట్ అంటారు, డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేస్తా అంటారు. ఈ ఆప్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీరు బూస్ట్ పోస్ట్ అని కొడితే ఇది ఓన్లీ రీల్ ఒక వ్యూస్ పెంచడానికి పనిచేస్తుంది, లీడ్స్ అనేది రాదు. ఏదో సార్ బూస్ట్ పోస్ట్ అంటున్నారు, బూస్ట్ రీల్ అంటున్నారు అంటే రీల్ మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దేన్ని? వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. జనాలకు మన వ్యూస్ తెలియాలన్నట్టు. సో ఇప్పుడు వీడియో క్రియేట్ చేసిన తర్వాత వీడియో కాపరేట్ చెక్ చేసుకోవడానికి బిజినెస్ షూట్ ఉంటుంది. మీకు కంపల్సరీ చెక్ చేసుకొని వీడియో మనకు కాపరేట్ ఉందా లేదా అనేది వీడియో అప్లోడ్ చేసి మనకు బిజినెస్ షూట్ ఉందా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేసాను మన ఛానల్లో, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ యాడ్స్ మీద క్లిక్ చేశాక క్రియేట్ యాడ్. ఇక్కడ మొత్తం మీకు 6 కేటగిరీస్ ఉంటాయి. మొత్తం 6 కేటగిరీస్: అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్. ఇలా లీడ్స్ తీసుకోండి. లీడ్ అనేది కొంచెం బడ్జెట్ ఎక్కువ కానీ మీకు జెన్యున్ లీడ్స్ వస్తాయండి. ఎవరైతే మీకు పర్ఫార్మెన్స్ చూస్తున్నారో వాళ్ళే మీకు జెన్యున్ గా కాల్ చేస్తారు. ఎందుకంటే మీకు జెన్యున్ లీడ్స్ కావాలి కాబట్టి అట్లా. సో యాక్షన్. ఇక్కడ నేను బడ్జెట్ పెట్టాను. డైలీ బడ్జెట్ లో నేను 250 రూపీస్ పెట్టాను. బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు మీ యాడ్ ప్రకారంగా. సో చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఏముండదండి, ఓన్లీ బడ్జెట్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ లో మనకి ఇక్కడ ఉంటాయండి, చూడండి. ఇక్కడ ఏముంటది? వెబ్సైట్ అండ్ ఇన్స్టెంట్ ఫామ్, వెబ్సైట్ అండ్ కాల్స్, ఇన్స్టెంట్ ఫామ్, మెసెంజర్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. మనకు కావాల్సింది వాట్సాప్. మనకు కావాల్సింది వాట్సాప్. ఆ వాట్సాప్ అనేది వాట్సాప్ బిజినెస్ కనెక్టే ఉండాలండి. కనెక్ట్ లేకపోతే మనం మార్చుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు నేను నెంబర్ ఇక్కడ తీస్తున్నాను. ఏదైతే నాకు నెంబర్ అయితే నా బిజినెస్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ని కనెక్ట్ చేస్తున్నాను. నేను కంపల్సరీ ఏ బిజినెస్ నెంబర్ అయితే నేను యూజ్ చేస్తున్నానో దాన్నే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం బిజినెస్ నెంబర్ కనెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ నెంబర్కి వాట్సాప్ కోడ్ వస్తుందండి. చెక్ చేసుకోవాలి ఒకసారి. మనం ఎప్పుడైతే వాట్సాప్ బిజినెస్ యాక్టివ్ చేసామో మీకు ఎలాంటి ఎర్రర్ రాదండి. ఇక్కడ చూడండి, మీకు ఎర్రర్ వచ్చిందంటే కంపల్సరీ వాట్సాప్ బిజినెస్ లేనట్టు. ఇక్కడ మీరు ఏదైతే పేజ్ అనుకుంటున్నారో ఆ పేజ్ ఇక్కడ ఉంటుంది. ఇది కామన్ గా. సో మీకు ఏదైతే మీ ఇక్కడ పేజెస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ పేజెస్ ఉంటాయండి. పేజ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం వాట్సాప్ అనేది ఇచ్చాం. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన లీడ్ ఇచ్చేది వాట్సాప్ ద్వారా. సార్ నాకు వాట్సాప్ వద్దు సార్, నేను మెసెంజర్ తీసుకుంటా, ఇన్స్టాగ్రామ్ తీసుకుంటా. మీరు ఎన్ని ఆప్షన్ తీసుకోవచ్చండి. మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తాయి మీకు. సో అప్పుడు మీకు కంపల్సరీ మీరు ఏదైతే ఉందో అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో కంపల్సరీ అప్పుడు మీకు ఆప్షన్స్ మారిపోతాయండి. ఇప్పుడు వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్. ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ అయ్యాయో అప్పుడు మీకు అన్ని ఎర్రర్స్ మొత్తం పోతాయండి. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి పబ్లిష్ అయ్యాక దీని ఆప్షన్ చేంజ్ చేసుకోలేమండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వాట్సాప్ ఆప్షన్ ఇస్తున్నాను. అయితే లీడ్స్ లో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటంటే ఇన్స్టెంట్ ఫామ్.
సార్ నాకు వాట్సాప్ లో లీడ్స్ వద్దు సార్, నాకు దేంట్లో నాకు వాట్సాప్ లో వెయిట్లో లీడ్స్ వద్దు, నాకు డైరెక్ట్ గా ఇన్స్టెంట్ ఫామ్ కావాలంటే మీకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ లో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆల్ టూల్స్, ఇది ఓన్లీ డెస్క్టాప్ మాత్రమే ఎలిజిబుల్ అండి, మొబైల్లో చెక్ చేసుకోలేదు. అందుకోసమే మీకు నేను వాట్సాప్ అనే ఆప్షన్ మీకు చెప్తా చాలా మందికి. ఇక్కడ మీకు లీడ్ జనరేషన్ ఫామ్ ఉంటుంది, దానికి ఆప్షన్ ఇన్స్టెంట్ ఫామ్ అంటారు దీన్ని. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఎన్ని లీడ్స్ వచ్చాయి ఇక్కడ చెక్ చేసుకుని వాళ్ళకి మీకు కాల్ బ్యాక్ చేయాలి. అంటే ఏంటిది, మీరు అడిషనల్ గా మీరు టాస్క్ తీసుకొని వర్క్ చేయాలి. లేదు నాకు డైరెక్ట్ గా వాట్సాప్ లీడ్ సరిపోతుంది అనుకుంటే మీరు వాట్సాప్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఏ నెంబర్ అయితే మనకు ఉందో ఆ నెంబర్ ఇక్కడ మనం వెరిఫై చేస్తాం. సో ఏదైతే మనకు పేజ్ ఉందో ఆ పేజ్ తగ్గట్టుగా మనం వర్క్ చేసుకోవాలి. సో అయిపోయిందా, ఇక్కడ మనకు కంప్లీట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ లొకేషన్, లొకేషన్ మనకి ఏదైతే మనకు కావాలో ఆ కంప్లీట్ లొకేషన్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లేదు నాకు లొకేషన్ లో రేడియస్ పెరగాలి అంటే మీరు కంప్లీట్ గా రేడియస్ అనేది అప్ టు 80 కిలోమీటర్ రేడియస్ పెంచుకోవచ్చు, మీ ఇష్టం అది. లేదు నేను పర్టికులర్ కొన్ని లొకేషన్స్ కి నేను ట్యాగ్ చేసుకోవాలనుకుంటే కొన్ని లొకేషన్ కూడా మీరు ట్యాగ్ చేసుకోవచ్చు. లేదు ప్రతి పర్సన్ రీచ్ కావాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కన్వర్షన్ రేట్ కంపల్సరీ ఉంటుందండి, అది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మీ పర్ఫార్మెన్స్ ఏంటిది, మీ ప్రతిదీ మీరు ఇక్కడ ఏమేమి ఉన్నా ప్రతిదీ అప్డేట్ చేసుకుంటా ఉండాలి. ఏదో మనం చేసాం కదా అనే కాదు, ఇక్కడ ఎప్పుడైతే మీకు 100% స్కోర్ వస్తుందో మీ యాడ్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. చాలా మంది చేసే విషయాలు ఏంటంటే అదే సార్ మనం యాడ్ ఇచ్చామని పని అయిపోయింది, అలా చేస్తే మనకు లీడ్స్ రాదు. మనం చేసే ప్రతి వర్క్ లో ఆ లీడ్ అనేది మనం యాడ్ పెంచుకోవాలి. సో అయిపోయిన తర్వాత కిందికి రండి, మీకు ప్లేస్మెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు సెకండ్ దానిలో ఏ టాస్క్ ఉన్నది, ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకునే అడ్రస్ ఉంటుంది. సెకండ్ టాస్క్ లో పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. మీకు కంపెయిన్ స్కోర్ అంటే మీరు ఏదైతే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్న స్కోర్ అన్నట్టు, ఇది ఇది ఎప్పుడైతే 100% ఉన్నదో మీ యాడ్కి వర్త్ అన్నట్టు. తర్వాత ఇక్కడ మనకు ఏదైతే మనం ఇచ్చామో ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇదంతా మనకు వచ్చే వాట్సాప్ లీడ్స్. నెక్స్ట్ ఫైనల్ గా మనము ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం క్లిక్ చేయదండి, ఇది ఫస్ట్ ఇక్కడ సెకండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫైనల్ ఉందో నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే మనకు ఉందో, నేను వాట్సాప్ ఇచ్చానండి, అది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయింది. సో వాట్సాప్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు వాట్సాప్ వస్తుంది. సో వాట్సాప్ వచ్చినంత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఫైనల్ ఆప్షన్ ఉంటుంది. ఏంటిది ఆప్షన్, ఇక్కడ యాడ్ సెటప్ లో మీరు చూసుకోవాలి యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, అంటే మీరు ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని తీసుకోవాలి. సరే ఇక్కడ ఫేస్బుక్ యాక్సెప్టెడా, ఇన్స్టాగ్రామ్ యాక్సెప్టెడా? మాక్సిమం ఎంతవరకు మనం లీడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు అండి. ఈ యాడ్ మన రెండిట్లో విజిబుల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు వాట్సాప్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ పెట్టుకోవచ్చు. మాక్సిమం వరకు అయితే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవాలండి. లేదా సార్ నాకు ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్, ఫేస్బుక్ వెళ్తా అంటే ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, మీకు ఏదైనా ఆప్షన్ అండి. సో ఒక్కోసారి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియో మనకు రెండు విధాలుగా అప్లోడ్ కాకపోతే మీకు అథెంటికేషన్ కంపల్సరీ ఉంటుందండి. స్టార్ట్ అథెంటికేషన్ లో మీకు ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో, అథెంటికేషన్ ఏదైతే ఇష్యూ ఉందో ఆ మెయిల్ కి ఒక మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్ ఐడికి వెళ్ళి మీకు ఓటీపీ అనేది మీకు జనరేట్ అవుతున్నట్టు. సో వెయిట్ ఫర్ సెకండ్ ఫర్ ఓటీపీ. సో ఇక్కడ మనకు కంప్లీట్ గా 100% వెరిఫై అయిపోయింది, రిజాల్వ్ అయిపోయింది. అయితే సార్ నా యాడ్ ఎలా డిస్ప్లే అవుతుంది, నాకు కావాలి సార్ నేను ఎలా చూసుకోవాలనుకుంటే సింపుల్ అండి. ఇక్కడ మీకు యాడ్ ఇలా ఉంటుంది చూడండి, ఎన్ని ఫీల్డ్ లో మీకు డిస్ప్లే అవుతుంది అంటే అన్ని ఫీల్డ్ డిస్ప్లే అవుతుంది. కొంచెం విజిబుల్ అయ్యో టైం పడుతుంది, దాని కొంచెం కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 18 ప్లాట్ఫామ్ విజిబుల్ అవుతుంది మీకు యాడ్ అనేది. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, మార్కెట్ ప్లేస్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో, స్టోరీలో, ప్రతి ప్లేస్ లో మీకు విజిబుల్ అవుతుంది. కంప్లీట్ మీకు యాడ్ ప్రివ్యూ. ఇది డెస్క్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్. డెస్క్టాప్ అంటే మీరు ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో డెస్క్టాప్, పీసీ, టీవీలో రాదండి. టీవీలో ఏదైతే ఫేస్బుక్ యూజ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. ఇది ఏంటంటే కంప్లీట్ గా మీకు డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్ ప్రతి ఏరియాలో మీకు డిస్ప్లే అవుతుంది. ఆ ప్రివ్యూగా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఫిజిబుల్ అవుతుంది అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే యాడ్ అనేది కంఫర్ట్ అయిందో అప్పుడు మీరు పబ్లిష్ చేసుకోవాలి. దీని ద్వారా బడ్జెట్ యాడ్ చేసుకొని మీకు ఎంతెంత బడ్జెట్ ఉంది అది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, సార్ ఇది ఇప్పుడు నేను యాడ్ చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎలా మనకు అప్రోచ్ అవుతారు? యాడ్ క్లిక్ చేసిన వాళ్ళు ఇక మీరు చూసుకుంటే సెండ్ వాట్సాప్ మెసేజ్, మీరు ఏ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి లీడ్ వస్తుంది. ఏదో అయితే సార్ 100 మంది చూస్తారు సార్ 100 మంది మెసేజ్ అంటే అలా ఉండదండి.
మీకు 100 మంది మెసేజ్ అయితే ఎంతమంది అప్రోచ్ అయ్యారో కూడా మీకు తెలుస్తుంది, ఎంతమంది మెసేజ్ చేశారో కూడా మీకు కౌంట్ తెలుస్తుంది. అది మీ బడ్జెట్ ప్రకారం ఉంటుంది. నేను 250 బర్త్డే పెట్టాను, సో నాకు బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాడ్ రన్నింగ్ లో బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ మీరు కన్వర్షన్ మార్చలేరు. సో ఇప్పుడు నేను యాడ్ వాట్సాప్ బిజినెస్ పెట్టాను, నేను దాన్ని మళ్ళీ మెసెంజర్ మార్చుకోవచ్చు, అలా ఉండదు. మళ్ళీ కొత్త యాడ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలాంటి ఆప్షన్స్ మొత్తం క్రియేట్ చేసుకొని మీరు యాడ్ ని పబ్లిష్ చేసుకోవాలి. ఒక్కసారి పబ్లిష్ అయిపోయిన తర్వాత ఆ కేటగిరీ మారడానికి ఆప్షన్ మనకు ఉండదు. సో ఇక్కడ మనకు కరెన్సీ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమైతే యూపీఐ పేమెంట్ ఉందో ఆ యూపీఐ పేమెంట్ తీసుకొని ఇక్కడ అంటే ఫస్ట్ పేమెంట్ మనం చేయాలి కంపల్సరీ. ఎంతైనా చేయొచ్చు, మీరు 50 చేయొచ్చు, 100 చేయొచ్చు, మీ ఇష్టం అది పేమెంట్ అనేది. ఆ పేమెంట్ లో ఏ ఆప్షన్ అయినా ప్రాబ్లం ఉందనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఏదైతే మీరు పెడుతున్నారో జిఎస్టీ నెంబర్ లేదు నాకు, సో కంప్లీట్ గా ఐఎమ్ నాట్ బయింగ్ యాడ్స్, సో సేవ్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ జిఎస్టీ అనేది మీ ఇష్టం ఆప్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ జస్ట్ 150 రూపీస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్. సో ఇక్కడ 50 రూపీస్ యాడ్ చేసుకోవచ్చా, 150 మీ ఇష్టం అండి, అది బడ్జెట్. కానీ గుర్తుపెట్టుకోండి, యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కంపల్సరీ యాడ్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. సో కంప్లీట్ గా అది మనం చూసుకోవాలి. వెయిట్ ఫర్ సెకండ్స్. సో ఎప్పుడైతే మనం స్కాన్ చేసామో మన బడ్జెట్ సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, డన్ క్లిక్ చేశాక మీరు మీ యాడ్ అనేది ప్రివ్యూకి వెళ్ళిపోతుంది, పబ్లిష్ అవుతుంది 3 స్టెప్స్ లో. యాడ్స్ అకౌంట్, యాడ్ సెంటర్ అండ్ యాడ్ అప్రోచ్. మీకు ఏ ఎర్రర్ వచ్చినాక తెలిసిపోతుంది. సరే ఇప్పుడు యాడ్ క్రియేట్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మీకు ప్రాసెసింగ్ వస్తుంది, తర్వాత నో యాడ్ అని వస్తుంది, తర్వాత రివ్యూ వస్తుంది, తర్వాత యాక్టివ్ వస్తుంది. 4 మెథడ్స్ అండి. ఫస్ట్ ప్రాసెసింగ్, నో యాడ్, రివ్యూ, లాస్ట్ మీకు యాక్టివ్ వస్తుంది. సో ఈ విధంగా ఎలాంటి మీరు సోషల్ మీడియా యాక్టివిటీ అయినా చేసుకొని మీరు వీడియోస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లీడ్ జనరేషన్ లో ఓన్లీ వీడియో యాక్సెప్ట్ అంటే లీడ్ కాదని మీరు ఎలాంటి ఇమేజ్ అని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సార్ నాకు లీడ్ వద్దు, నాకు అవేర్నెస్ కావాలంటే అవేర్నెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. అది న్యూ క్యాంపెయిన్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి లీడ్ అప్రోచ్ అయిన తర్వాత మీరు వీడియో యాడ్ మార్చుకోవచ్చు అండ్ బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ మీకు ఉంటాయండి. లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు నేను వాట్సాప్ పెట్టాక నెక్స్ట్ నేను వేరే పెట్టచ్చు అంటే అలా ఉండదండి. ఇన్స్టెంట్ ఫామ్ అని, మెసేంజర్, ఇలా ఆప్షన్ గోల్ చేంజ్ చేయలేం. వాట్సాప్ అంటే వాట్సాప్ యాడే మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు లీడ్ ఎలా వస్తుంది, త్రూ వాట్సాప్. మన బడ్జెట్ ఎంత పర్ డే, 250. మనం ఇప్పుడు ఎంత చేసాం, 150 రూపీస్. సో 150 రూపీస్ ఎంత స్పెండ్ చేస్తుందో అంతవరకు మనకు యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఎలాంటి యాడ్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.